ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ప్రాసెస్ బట్టతలలకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. దీన్ని ఒక కొన్ని ప్రాసెస్‌లో ఉంటుందండి. వెంట్రుకలన్నీ ట్రిమ్ చేసేసి ఇక్కడంతా మొద్దుబార్చి ఒక్కొక్క వెంట్రుక తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంప్లాంట్ చేసేటప్పుడు ఇక్కడ అనస్థీసియా ఇస్తారనమాట. ఆ విధంగా చేయటంతోటి మీకిక్కడ వెంట్రుకలనేది ఒక 1 ఇయర్ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ఎలా ఉంటుంది అనే దాని గురించని మనకి చాలా సందేహాలుంటాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక తలపైన మొత్తం మనకి ఇక్కడంతా డ్రెస్సింగ్ చేస్తామండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ డ్రెస్సింగ్ చేసినాక టర్బన్ డ్రెస్సింగ్ అని అంటాం. అంటే ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ చేస్తామండి. అలానే ఇక్కడ గూడా కవర్ చేసి ఇక్కడ గూడా మొత్తం ఏరియాని కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత టర్బన్ డ్రెస్సింగ్ అని చేస్తారు. కొంతమంది సర్జన్స్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన చోట డ్రెస్సింగ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఈ భాగంలో ఓపెన్‌గా వదిలేస్తారనమాట. ఏ విధంగా అయినా పర్లేదండి. టర్బన్ డ్రెస్సింగ్ చేస్తే మీకు మంచిగా కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఆ రాత్రి ఎప్పుడైనా తగిలినా గాని, దెబ్బలు గాని, ఎటువంటివైనా గాని ఇబ్బంది కాకుండా కొద్దిగా కాపాడటం అనేది టర్బన్ డ్రెస్సింగ్ చేస్తుందనమాట. ఈ డ్రెస్సింగ్ చేసినాక మీరు రాత్రి ఇంటికెళ్ళినాక మీరు ఇంటికెళ్ళిపోవచ్చండి. క్లినిక్‌లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇవి డే కేర్ ప్రొసీజర్స్. కంఫర్టబుల్‌గా ఇంటికెళ్ళేసి మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. అలానే మనము డ్రెస్సింగ్ చేసినాక దాని తర్వాత మనకి వెంట్రుకలకి మనకేమి ఇబ్బంది కాకుండా మంచి హైడ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి వాటర్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సాయంత్రానికి డైట్‌లో ఏమి తినొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు నాన్ వెజ్ కూడా తినొచ్చు, మీరు వెజిటేరియన్ కూడా తినొచ్చు, మీ ఇష్టమున్న ఫుడ్స్ అవి తినొచ్చు. కానీ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, మఫిన్స్ ఎటువంటి డెజర్ట్స్ అయినా కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేటివి మీరు అస్సలు తీసుకోకూడదు. హోమ్ మేడ్ ఫుడ్స్ మాత్రమే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు.